హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి డూడ్ మూవీ ట్రైలర్ రివ్యూ. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదేమి స్టైల్ స్టేట్మెంట్ కాదు. మొన్న సాటర్డే ఐ సర్జరీ అయింది, నాకు రికవరీ నడుస్తుంది. స్టిల్ నాట్ ఫుల్లీ రికవర్డ్ ఎట్, కొంచెం మసకగానే ఉంది. బట్ అద్దాలు పెట్టుకోవాలి, సో అందుకని అద్దాలు. ఓకే, మరి ఎందుకురా ఈ టైంలో వీడియోలు అంటే, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ట్రాజిక్ సిచ్యువేషన్ లో ఉన్నాడు, కానీ నాకేమో బయటికి పోలేని పరిస్థితి. నేను అక్కడ ఉండాలి, యాక్చువల్ గా తనతో ఉండాలి, బట్ యా బయటికి వెళ్ళకూడదు బికాస్ ఆఫ్ ద సర్జరీ. అండ్ యాక్చువల్ గా మాట్లాడాలంటే నేను అడవి చేసేది కూడా ఏముండదు, కానీ మొగోడు ట్రాజిక్ సిచ్యువేషన్ లా ఒంటరిగా అయిపోతాడు. సో ఇలాంటి టైంలో చుట్టూ మనుషులు ఉండాలి, అంతే. ఏం చేసినా చేయకపోయినా ఉండాలి. కానీ ఇక్కడ ఫ్రెండ్ తో నేను ఉండలేకపోతున్నా, బట్ మా వాళ్ళందరూ ఆడనే ఉన్నారు. సో ఈ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మనకి. మిడిల్ క్లాస్ మగోడు ఫ్రస్ట్రేషన్ లో ఏం చేస్తాడు, పనిలో మునిగిపోతాడు, డెడ్ అయిపోతాడు. సో నేను కూడా అదే చేస్తున్నా, అయినా కాకపోయినా పని చేస్తున్నా, బట్ చేసే పని కరెక్ట్ గా చేయాలి. సో ఎస్, డూడ్ ట్రైలర్ డ్రాప్ అయింది, దాని గురించి మాట్లాడదాం. సారీ, ఏమన్నా ఓవర్ షేరింగ్ అనిపిస్తే సారీ, బట్ చెప్పాలనిపించింది చెప్పిన. సో ఎస్, లెట్స్ డిస్కస్ డూడ్ ట్రైలర్ స్టారింగ్ ద ఎవర్ పాపులర్ ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ రంగనాథన్ ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ, మోడర్న్ ఇండియన్ సినిమాలో డెఫినెట్లీ ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ. అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చిండు, హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు, చెలరేగిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. అండ్ రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతున్నది, జనాలకి ఆయన పట్ల అభిమానం పెరుగుతున్నది. వండర్ఫుల్ స్టోరీ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అండ్ ఆ కన్సిస్టెన్సీ చూడండి, ప్రొలిఫిసిటీ చూడండి. ఈ ఇయర్ ఫెబ్ లో ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది, డ్రాగన్. అది బ్లాక్ బస్టర్ అయింది, బట్ ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది. అండ్ ఇదే ఇయర్ ఇంకా 2 సినిమాలు రెడీగా ఉన్నాయి, ఈ డూడ్ సినిమా అండ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈయన ఎట్లా తీయగలుగుతున్నారు సినిమాలు, మరి మన హీరోలు ఎందుకు తీయలేకపోతున్నారు? మళ్ళీ ఈ డూడ్ సినిమా ప్రొడ్యూసర్ తెలుగు వాళ్ళే, మైత్రి మూవీ మేకర్స్. సో ప్రొడ్యూసర్స్ ది ఫాల్ట్ కాదు కదా, క్లియర్ గా ఏం అర్థమవుతుంది మనకి, హీరోలది డైరెక్టర్లది ఫాల్ట్ గానే అన్నట్టు అనిపిస్తుంది కదా. ఐ మీన్ మన దగ్గర సినిమాలు ఎందుకు ప్రొడక్షన్ లేట్ అవుతున్నది, దానికి కారణం హీరోలు డైరెక్టర్లేనా? ఇక అది మరి వాళ్ళే చెప్పాలి. బట్ నందలెస్ ప్రదీప్ రంగనాథన్ కన్సిస్టెన్సీ బ్రిలియంట్. అండ్ మళ్ళీ ఏదో నాసి రకం ప్రాడక్ట్లు కాదు, గ్రేట్ టెక్నికల్ క్వాలిటీస్. స్క్రిప్ట్ ను పట్టుకొని కూర్చుంటారు, మ్యూజిక్ యాజ్ ఆల్వేస్ మంచి మ్యూజిక్, అండ్ ఆ వైబ్ ను వాడుతున్నారు. సో అన్ని విధాలుగా మంచిదే. ఈ బడ్జెట్ సినిమాలకి ఒక అప్కమింగ్ హీరో లేదా ఎస్టాబ్లిష్ అవుతున్న హీరో ఇలాంటి సినిమాలే తీయాలి, ఇదే పేస్ లో తీయాలి, ఆ వైబ్ ని క్యాచ్ చేయాలి, ఆ వేవ్ ని రైడ్ చేయాలి. సో ఐఎమ్ ఫుల్లీ విత్ ప్రదీప్ రంగనాథన్ విత్ హిస్ కన్సిస్టెన్సీ. ఇదే కన్సిస్టెన్సీ అయినా మెయింటైన్ చేస్తే పక్క టాప్ హీరో అవుతాడు, ఎటువంటి అనుమానం లేదు. ఎక్కువగా అనిపిస్తేనే హీరో, అలవాటు ఉండాలి జనాలకి. 4 ఏళ్లకు సినిమా తీయడానికి ప్రభాసులు మహేష్ బాబులు కాదు కదా వీళ్ళు, సో అట్లనే ఉండాలి. సో సూపర్ ఇంప్రెస్డ్. అండ్ ఇంకా డూడ్ ట్రైలర్ విషయానికి వస్తే ఇట్స్ బాగుంది, చాలా బాగుంది. కొన్ని మంచి విషయాలు ఉన్నాయి ట్రైలర్ లో. అండ్ మీ అందరికి తెలుసు, నేను ప్రదీప్ రంగనాథన్ కి యాజ్ అ ఫినామినా ఫ్యాన్ ఇందాక చెప్పినట్టు, బట్ ఆయన సినిమాలకి పెద్దగా ఫ్యాన్ ని కాదు ఇప్పటి వరకు అయితే. అట్లీస్ట్ లవ్ టుడే నాకు నచ్చలేదు, నా రివ్యూ ఉన్నదా ఆన్లైన్ చూసుకోండి మీరు. అదే విధంగా డ్రాగన్ మూవీ నాకు నచ్చలేదు. అండ్ ఆ సినిమా ఎందుకు నచ్చలేదు, సిమిలర్ ట్రోప్స్ నాకు డూడ్ లో కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఆ విచిత్రమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కొన్ని క్లీషేస్, రీల్ స్టైల్ ఫిల్మ్ మేకింగ్, రిలేటబుల్ స్టఫ్ పేరు మీద తెలిసిన విషయాలే మళ్ళీ చెప్పడం. సో సినిమా మొత్తం తప్పులు చేసుకుంటూ పోయి లాస్ట్ లోకి వచ్చి ఫ్లిప్ కొట్టేసి మెసేజ్ ఇచ్చుడు. బేసికల్లీ ప్రదీప్ రంగనాథన్ ఈ ఫార్ములాని ఒక సైన్స్ లాగా మార్చిండు అనమాట. పర్ఫెక్ట్ చేస్తున్నాడు. ఏంటంటే సినిమా మొత్తం క్రింజ్ చేయాలి, లేకపోతే తెలిసిన విషయాలే ఆ జెన్జీ రీల్ టైప్ ఎరిపప్ప స్టఫ్ చేసుకుంటా పోవాలి, లాస్ట్ కి ఫ్లిప్ కొట్టేసి ఇది కరెక్ట్ కాదు, మనం ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చేసేయాలి, జనాలని క్లైమాక్స్ లో ఇమోషనల్ గా ట్యాప్ చేసి ఒక హిట్ కొట్టేశారు. ఈ ఫార్ములా డూడ్ లో కూడా ఇదే ఫార్ములా కనిపిస్తున్నది. అండ్ ఇదేం తప్పు కాదు, బట్ నా పర్సనల్ టేస్ట్ లో ఇది కూర్చోదు అంతే. అండ్ ఇందాక కూర్చొని ఆలోచిస్తాడు అనమాట నేను, ఎందుకు నాకు ప్రదీప్ రంగనాథన్ సినిమాలు చూడంగానే కొంచెం ఇట్లా కోపం వచ్చినట్టు అవుతుంది అంటే, ఈజ్ ఆబ్వియస్లీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మచ్ మోర్. అంటే ఆయనకి కథ మీద పట్టున్నది, సినిమా ఎట్లా తీయాలో తెలుసు, క్రాఫ్ట్, మ్యూజిక్, టేస్ట్, విజువల్ ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. సినిమాని ఎట్లా మార్కెట్ చేయాలో కూడా తెలుసు, తనని ఎట్లా పొజిషన్ చేసుకోవాలో తెలుసు, ఆడియన్స్ ని ఎట్లా అట్రాక్ట్ చేయాలో తెలుసు, ఇవన్నీ తెలుసు అతనికి. సో ఈజ్ అ వెరీ స్మార్ట్ గాయ్. సో ఆయన హీరో అయినప్పటికీ కూడా ఆయన సినిమాలకు ఒక ఫ్లేవర్ ఉంటది. అంటే కథలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటున్నది, సినిమాని ఎట్లా ప్రెజెంట్ చేయాలన్న దాని మీద కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటున్నది. అండ్ అది ఉండాలి, తప్పేం లేదు. సో ఆయనకు చాలా తెలుసు, కల్చర్ మీద ఆయనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్నది. సో ఆయన చాలా మంచి సినిమా తీయగలుగుతాడు. కానీ టుడే హీస్ ప్రయారిటైజింగ్ హిట్స్. అగైన్ అదేం తప్పు కాదు, బట్ ఆ జెన్జీ వైబ్ ని, ఆ రీల్ డోపమీన్ హిట్ లో కొట్టుకోపోతున్న యూత్ ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఆ రిలేటబిలిటీ పాయింట్స్ ఏంది, అక్కడికి వెళ్ళి సోషల్ ఇంజనీర్ చేస్తున్నాడు స్క్రిప్ట్ లని. అండ్ అది వర్క్ అవుతున్నది. బట్ ఆఫ్ కోర్స్ దిస్ కాంట్ గో ఆన్ ఫర్ ఎవర్ కదా. ఏదో ఒక పాయింట్ లో హీ హ్యాస్ టు సిట్ డౌన్ అండ్ మేక్ గ్రేట్ ఆర్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ డే.
బట్ అప్పటి వరకు ఒక హీరో లాగా ఎస్టాబ్లిష్ అయితా, రజనీకాంత్ అయితా, ధనుష్ అయితా అంటే ఇట్స్ ఓకే, నడుస్తుంది, నేనేం తప్పు పడతలేను. బట్ ఐఎమ్ నాట్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా, అదొక్కటి చెప్తున్నా. సో డూడ్ లో కూడా అగైన్ స్ట్రెంగ్స్, పిఆర్ స్ట్రెంగ్స్ అన్ని కనిపిస్తున్నాయి. మల్టిపుల్ క్యారెక్టర్స్, లూజర్ హీరో, అగైన్ లవ్ స్టోరీ, ఆ రిలేటబిలిటీ యాంగిల్, ఉద్యోగం లేకపోవడము, మోస్ట్ యూత్ ఈరోజు ఏవైతే థీమ్స్ లో వెళ్తున్నారో లేదా కండిషన్స్ నుంచి వెళ్తున్నారో, లూజర్ లాగా ఫీల్ అవ్వడు, దునియా మొత్తం మనల్ని వదిలి వెళ్ళిపోతున్నది, మనకన్నా ముందు వెళ్ళిపోతున్నది, మనం వెనకబడిపోతున్నాము, మన చుట్టూ ఉండే వాళ్ళు మనకి హైప్ ఇచ్చేటోళ్ళందరూ మనని ఒక పాయింట్ తర్వాత లూజర్లా చూస్తున్నారు, ఇటనే ఉండిపోతామా, ఏమైపోతుంది, గర్ల్ ఫ్రెండ్లు, బ్రేకప్లు, ఇదే థీమ్ లో కనిపిస్తున్నది డూడ్ అనే కదా. అండ్ తనని వద్దని వెళ్ళిపోయిన అమ్మాయిల కోసం కూడా మన హీరో తెగిచ్చి ఎందుకు కష్టపడతాడు, ఎందుకు ఈ పనులను చేస్తున్నాడు, అట్లా లవ్ ఫెయిలియర్ యాంగిల్ ఇమోషన్ ఏదైతే ఉంటుందో, జస్ట్ లవ్ ఫెయిలియర్ అర్జున్ రెడ్డి దగ్గర అయిపోకుండా వెళ్ళి త్యాగం చేయడము, వాళ్ళ కోసం రిస్క్ చేయడము, ఆ యాంగిల్కి వెళ్తున్నట్టు అనిపిస్తున్నది డూడ్. అగైన్ ఫండమెంటల్ గా దిస్ ఈజ్ మ్యాన్ షిట్. ప్రతి లూజర్ మగాడు ఫీల్ అయ్యే ఇమోషన్ ఇది. సో ప్రదీప్ రంగనాథన్ సెటప్ ఎట్లుంటది అంటే, ఒక యంగ్ మ్యాన్ మోస్ట్ రిలేటబుల్ థీమ్ ఒకటి తీసుకుంటాడు, లవ్ ఫెయిలియర్, ఇన్సెక్యూరిటీ అబౌట్ లవ్, చీటింగ్ ఏదో ఒకటి తీసుకొని, ఈ రేవి అని, బెస్టీ అని, ఎక్స్, ఈ యాంగిల్ ఏదో ఒకటి తీసుకొని అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తాడు, పిండుతాడు, ఇమోషన్ ని బాగా పిండుతాడు, జనాలను కనెక్ట్ చేపిస్తాడు. అండ్ రియాలిటీలో జనాలు అదే పాయింట్లు ఉంటారు, పెద్ద అక్కడ దాటిపోరు. కానీ ప్రదీప్ రంగనాథన్ ఏం చేస్తాడంటే, థర్డ్ యాక్ట్ లో ఈ లూజర్ ని హీరో చేస్తాడు, ఫ్లిప్ కొడతాడు. అక్కడ మగవాడు అనేటోడు ఎంపవర్ ఫీల్ అవుతాడు, అరే ఇది కదరా నేను చేయాల్సింది, వాళ్ళ రియాలిటీలో జరిగింది స్క్రీన్ లో కనిపించేసరికి ఆ ఇలేషన్ వస్తుంది, ఆ క్లైమాక్స్ లో హై అనేది కొడుతుంది. సో జనాలు సూపర్ ఫీల్ అయిపోయి ఎగ్జిట్ అవుతారు. అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్. సినిమా అనేది ఆఫ్టర్ ఆల్ ఎస్కేపిజం. సో ఎవరిని వాడు చూసుకుంటూ, ఎవరికి వాడు ప్రతి పర్సన్ హీరోతో రిలేట్ అవుతూ, ఎండ్ ఆఫ్ ద డే హీరో లాగా ఫీల్ అయ్యి ఒక హీరోయిక్ ఎమోషన్ తో బయటికి రావడం అనేది ఏదైతే ఉందో, ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ ని ప్రదీప్ ట్యాప్ చేస్తున్నాడు. డూడ్ లో కూడా సేమ్ ఎమోషన్ ని ట్యాప్ చేయబోతున్నాడు అని అనిపిస్తున్నది. తన ఎక్స్ కోసం ఎంత తెగిస్తాడు, ఎంత రిస్క్ చేస్తాడు, హీరోయిన్ తనకు దొరకకపోయినా ఏం చేస్తాడు, యాంటీ అర్జున్ రెడ్డి బేసికలీ ఆ జోన్ లోకి వెళ్తున్నాడు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, చూద్దాం. ముందు సినిమాలు వర్క్ కాలేదు నాకు పెద్దగా, బట్ డూడ్ వర్క్ అవుతుందేమో చూద్దాం. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూడ్ బేసికలీ. అండ్ ఈ లూజర్ ఏరియా ఇమోషన్ ఏదైతే ఉందో, అది ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అనే చెప్పాలి. మీరు డికాప్రియో తీసుకోండి, లియోనార్డో డికాప్రియో. రెవెనెంట్ కి ఆస్కర్ వచ్చిన తర్వాత అప్పటి నుండి లియోనార్డో డికాప్రియో 4 సినిమాలు చేసిండు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, డోంట్ లుక్ అప్, కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ అండ్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ 4 సినిమాల్లో మీరు లియో క్యారెక్టర్ చూడండి. దీన్ని హాలీవుడ్ లో ద లూజర్ ఎయిర్ ఆఫ్ లియో అంటున్నారు. సో బేసికలీ ఈ 4 సినిమాల్లో లియోనార్డో డికాప్రియో లూజర్, సక్సెస్ఫుల్ కాదు, ఏదో తేడాగా పనిచేస్తా ఉంటాడు, లైఫ్ డిఫీటెడ్, ఆ జోన్ లోనే ఉన్నాడు. బికాస్ ఎందుకో ఈ లాస్ట్ డికేడ్ ఈస్ ఫీలింగ్ దట్ వే. మగాడు అనేటోడు డిఫీటెడ్ గానే ఉంటున్నాడు. ఆ ఫీలింగ్, ఆ మ్యాస్కులినిటీ కనిపిస్తున్నది. జనాలు బయట సొసైటీలో కూడా మగాడు అట్లనే ఫీల్ అవుతున్నాడు. మన ఛానల్లో కూడా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడినాం. మేల్ మెంటల్ హెల్త్ అన్నది ఈ రోజు డెఫినెట్లీ పాండమికే. సో లియో లాంటి యాక్టరే ఆ ఇమోషన్ ని ట్యాప్ చేస్తున్నాడు, లేకపోతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. సో ప్రదీప్ రంగనాథన్ ఆ జోన్ లో ఆపరేట్ చేయడం ఈజ్ డెఫినెట్లీ ఎ గుడ్ థింగ్. బట్ అదే మన ఇండియన్ సినిమా అన్నది ఎస్కేపిజం సినిమా కాబట్టి, ఆ లూజర్ డిఫీటెడ్ మ్యాన్ ఇమోషన్ ని తీసుకొని థర్డ్ యాక్ట్ లో క్లైమాక్స్ లో ఫ్లిప్ ఇస్తున్నాడు. వాడిని హీరో చేసి జనాలకి ఆ హై ఇచ్చి, ఎస్పెషల్లీ యంగ్ మెన్ కి ఒక హై ఇచ్చి బయటికి పంపిస్తున్నాడు. సో గ్రేట్ ఫార్ములా. సో పిఆర్ సక్సెస్ ఖచ్చితంగా ఇంజనీర్డే, సోషల్ ఇంజనీరింగ్ అయింది. సో లాస్ట్ మినిట్ లో చదివేసి ఎగ్జామ్లు పాస్ అయినట్టు పిఆర్ కొడుతున్నాడు, హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. డూడ్ మీద కూడా ఐఎమ్ వెరీ పాజిటివ్, హిట్ కొడుతుందనే అనుకుంటున్నాను. ఐ మీన్ సినిమా హిట్ అవుతుందనే అనుకుంటున్నాను. అండ్ టెక్నికల్లీ కూడా చాలా బ్రిలియంట్ ఉన్న సినిమా. మై ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి. ఐ లవ్ హౌ నికేత్ లైట్స్ హిస్ ఫిల్మ్స్. జనరల్ గా కింద ఇట్లా సైడ్ నుంచి లేకపోతే కింద నుంచి లైట్ పెట్టరు, అన్ఫ్లాటరింగ్ లైట్ అంటారు. మీది నుండి ఉంటేనే లైట్ కొంచెం ఫ్లాటర్, ఫేషియల్ ఫీచర్స్ అనేవి బాగా కనిపిస్తాయి, సాఫ్ట్ ఉంటది, హీరోయిన్లు అనే వాళ్ళు బాగా కనిపిస్తారు. బట్ నికేత్ మరి ఛాలెంజ్ లాగా తీసుకురావడం ఏందో తెలియదు కానీ, అంటే సుందరానికిలో చూసుకోండి, లేకపోతే 35 లో చూసుకోండి, లేదా కుబేరా చూడండి, లేదా ఈ డూడ్ చూడండి, కింద ఉంటది లైట్, ఇక్కడ కింద పెడతాడు. ఎస్పెషల్లీ ఇండోర్ సెట్టింగ్ లో ఉన్నప్పుడు కింద ఉంటది లైట్. బట్ యాక్టర్ గానీ ఫ్రేమ్ గానీ బ్యూటిఫుల్ ఉంటది. సో ఫిల్మ్ మేకింగ్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ స్టిల్ ఆ గ్రేట్నెస్ ని, ఆ విజువల్ గ్రాండ్యూర్ ని, ఆ బ్యూటీని, యాక్టర్స్ ఫీచర్స్ ని హైలైట్ చేస్తున్నాడు. తన స్టైల్ ఖచ్చితంగా ఈ కమింగ్ త్రూ ద స్క్రీన్. సో బిగ్ ఫ్యాన్, నీకేదికైతే బిగ్ ఫ్యాన్. ఈ టెక్నికల్ డిస్కషన్ చాలా మందికి నచ్చకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, అనవసరం అనిపించవచ్చు. బట్ చెప్తున్నా, ఇంత క్రాఫ్ట్ వెళ్తుంది సినిమాలోకి. ప్రదీప్ రంగనాథన్ క్రియేటర్లకు ఆ స్పేస్ ఇస్తున్నాడు, ఆర్టిస్ట్లకు ఆ స్పేస్ ఇస్తున్నాడు, టెక్నీషియన్స్ కి ఆ స్పేస్ ఇస్తున్నాడు. సో అందుకని అందరు ప్రాణం పెట్టి చేస్తున్నారు. సో గ్రేట్ వర్క్ ఫ్రమ్ నికేత్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూడ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ నికేత్. నికేత్ ఏం చేసిండి ఈసారి సినిమాలో అని చూద్దాం. డ్రాగన్ కి కూడా నికేతే, కానీ డ్రాగన్ నాకు అంత వర్క్ కాలేదు టు బి ఆనెస్ట్. బట్ డూడ్ గురించి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్
అండ్ హీరోయిన్లు మమితా బైజుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్, బట్ ఆబ్వియస్లీ నేహా శెట్టి ఉన్నది, ఆమె బిగ్ ఫ్యాన్. ఒక దగ్గర నేను చాలా హర్ట్ అయినాను. సినిమా ట్రైలర్ లో టైటిల్ లో నేహా శెట్టి పేరు లేదు, కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కూడా నేహా శెట్టి పేరు లేదు. సో అది కొంచెం డిసప్పాయింటింగ్. షీ డిజర్వ్స్ ఆబ్వియస్లీ క్రెడిట్స్. ఆవిడ పేరు పడాలి. ఫ్యాన్స్ ఉన్నారు, నాలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఆవిడకి. సో మమితా బైజుకి ఎక్కువ ఫ్యాన్స్ ఉండొచ్చు, బట్ నేహా శెట్టి ఈజ్ లవ్. లుకింగ్ ఫార్వర్డ్ టు నేహా శెట్టి యాజ్ వెల్. బాగుంటది అమ్మాయి. సినిమాలో ట్రైలర్ లో 2-3 షాట్లు అక్కడ కూడా చాలా బాగుంది. అండ్ మనోళ్ళు లైవ్ లో ఈ ఫస్ట్ డూడ్ లో పాట రిలీజ్ అయినప్పుడు లైవ్ లో అడుగుతా ఉండే పాట ఎట్లా అనిపించిందని. నాకు పాట అంత ఏం అనిపించలేదు అని అన్నా నేను. బట్ లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి లూప్ వింటున్న పాటలు చాలా బాగున్నాయి. నిన్న కూడా పాట వస్తున్నట్టుంది, అది కూడా బాగుంది. సో సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇచ్చి పడేసిండనే చెప్పాలి. సో ఫర్ పాటలు ఆల్సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో ఓవరాల్ డూడ్ అనేది ఎక్సైటింగ్ ప్యాకేజ్. దివాళీకి రిలీజ్ అవుతుంది, 18th October రిలీజ్. సో డెఫినెట్లీ ఎక్సైటెడ్. నా దివాళీ పిక్ ఈసారి డూడ్ అని అనిపిస్తున్నది. ఇదన్నా నాకు నచ్చితే బాగుంటది. ఇది నాకు నచ్చిన సబ్జెక్ట్, నాకు క్లోజ్ టు హార్ట్ సబ్జెక్ట్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఎస్పెషల్లీ నేను కూడా కొంచెం నెగటివ్ జోన్ లోనే ఉన్నా. సో లెట్స్ సీ ఐఎమ్ ఎక్సైటెడ్. ఖచ్చితంగా చూడాల్సిందే డూడ్. అండ్ వెళ్ళిపోయే ముందు మాట మనందరికి జనరల్ మ్యాన్ టు మ్యాన్, డోంట్ టేక్ లైఫ్ టూ సీరియస్లీ. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. కావాల్సిన వాళ్ళతో ఉండండి, కలిసి ఉండండి, పెద్దగా ఏమన్నా పట్టించుకోకండి, వదిలేయండి. ఇట్ డజంట్ మ్యాటర్. మీకు వాళ్ళకి మధ్యలో ఇష్టం ఉన్నంత వరకు ఏదైనా నడుస్తుంది. ఎవ్రీథింగ్ కుడ్ బి ఫర్ గివెన్. సో చిన్న విషయాలను పట్టుకొని మీరు అటు ఇటు పోకండి. పీపుల్ మ్యాటర్, రిలేషన్షిప్స్ మ్యాటర్. బతుకుర్రి. ఈ మెటీరియల్ ఆల్ దిస్ బుల్షిట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. సో బీ హ్యాపీ. ఉన్న రోజులు మంచి బతకండి, ఎక్కువ టెన్షన్లు వద్దు, ఉన్నంత చాలు. ఓకే, బట్ అర్థమైందని అనుకుంటున్నా. సో ఎస్, ఎక్సైటెడ్ ఫర్ డూడ్. చూద్దాం, 18th రోజు మాట్లాడుకుందాం. సో పిఆర్ బిగ్ ఫ్యాన్. లవ్ యూ నికేత్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.